ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్ను కోడలుగా చేసుకోవాలని ఆశపడుతున్నానమ్మా. నీ మనసులో కూడా ఏముందో తెలుసుకోవాలని వచ్చాను. అత్తయ్య, అత్తయ్య, నీకు కోడలైపోవడం నాకు ఇష్టమే. ఇప్పటికిప్పుడు కావాలంటే మీ వెనకాలే వచ్చేస్తాను అత్తయ్య. అయ్యో అమ్మా, అది అది కాదు. మీరింకేం చెప్పొద్దు, నాకంతా అర్థమైపోయింది. మీ అబ్బాయి నన్నెంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. నా బర్త్డే పార్టీకొచ్చి ఐ లవ్ యూ చెప్పాలి అనుకున్నాడు. ఈగో అడ్డొచ్చింది. అయ్యో, ఇప్పుడు కూడా ఐ లవ్ యూ చెప్పడానికి ఈగో అడ్డొచ్చి మిమ్మల్ని పంపించాడని నాకు తెలుసు. నిజమే కదా? మీకు కూడా ఇష్టమే గనుక ఇంట్లో ఎలా ఒప్పించాలన్నది నేను బావ చూసుకుంటాం. నేను కూడా బావని ప్రేమిస్తున్నాను. అయ్యో, అదేంటమ్మా, కూరగాయలు కడగడానికి తీసుకెళ్లావు కదా, ఏమి? నక్షత్ర కడిగి తెస్తానని తీసుకుందా ఆంటీ. తనకేం తెలుసు కడగటం? కడుగుతుందో ఉతుకుతుందో. నువ్వే కడిగి తెస్తే బాగుండేదేమో. తను ఎంత చెప్పినా వినలేదా ఆంటీ. పోన్లే, అందరు టిఫిన్ చేయడం అయిపోయింది. కాఫీ ఇచ్చేస్తావా? ఓ తప్పకుండా. జాగ్రత్తగా పోయి, సరేనా? ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ? ఏయ్, అదేంటి? లవ్ స్టోరీకి ఎండింగ్ పెళ్ళే కదా. మన పెళ్ళైపోయి ఇప్పుడు సీక్రెట్ రొమాంటిక్ స్టోరీ నడుస్తుంది. బా, మీరు మరీను మన స్టోరీ గురించి మనమే మరొకరిని అడుగుతామా ఏంటి? నేను అడుగుతుంది మా చెర్రీ లవ్ స్టోరీ గురించి. ఆ? ఏంటి? బావ లవ్లో పడ్డాడా? ఆ, బావా నిజమేనా? ఏంటి బావా, మన మాటలు వాడికి వినబడుతున్నాయనుకుంటున్నారా? వాడెక్కడున్నా వాడి మనసు దృష్టి అంతా ప్రేమించిన అమ్మాయి వైపే ఉంటుంది. ఇంతకీ ఎవరిని ప్రేమిస్తున్నాడు? అబ్బే, నువ్వు కూడా కొంచెం అప్డేట్ అవ్వాలి బావా. వాడి చూపుల్ని ఫాలో అయిపో. ప్రేమించే అమ్మాయి ఎవరో నీకే అర్థమవుతుంది. ఓ, బావా భూమిని ప్రేమిస్తున్నాడా? ప్రతి రైతు భూమిని ప్రేమిస్తాడు. మీ బావ ఆ భూమిని ప్రేమిస్తున్నాడు. బావా బావా కరెక్టే, బాగా లోతుగా ప్రేమిస్తున్నాడు. మేధావి, అలా రాక్షసుల్లా కాదురా, కాస్త మామూలుగా చూడరా. ఏమైంది చెర్రీ? ఇది గిచ్చింది. గిచ్చలేదురా, ఈ లోకంలోకి తెచ్చాను. చెర్రీ అనుకున్నాను. నువ్వు కూడా అదోలా మాట్లాడడం మొదలు పెట్టావా? సరే, కాఫీ తీసుకోండి.
అదేంటి బావా, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అనుకున్నాను. నువ్వు మాత్రమే వన్ వేలో భూమిని ప్రేమిస్తున్నావా? హా? హ, నా ప్రేమ సంగతి నీకు కూడా తెలిసిపోయిందా బావా? ఇప్పుడే మీ చెల్లి చెప్పింది. అప్పుడు నువ్వు భూమి ప్రపంచంలో ఉన్నావులే. మ్మ్. అడిగిన దానికి సమాధానం చెప్పలేదు బావా. వన్ వేనా? మ్మ్. కాదు బావా, బోత్ వే. ఒకరినొకరం చాలా డీప్ గా ప్రేమించుకుంటున్నాం. కానీ బయటికి ఎవరికి చెప్పలేని పరిస్థితి. సీక్రెట్ లవ్. అంతెందుకు బావా, మేం ఒకరికొకరం ఇప్పటి వరకు కూడా ఐ లవ్ యూ చెప్పుకోలేదు తెలుసా? బావా, ఏదో తేడా కొడుతుంది. నువ్వు డీప్ అంటూ భూమిని చాలా డీప్ గా చూస్తున్నావు, కానీ తను నిన్ను లైట్ గా చూసి కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ, మీ ఇద్దరి వైపు ప్రేముందంటే నాకు డౌట్ గానే ఉంది. నిన్న మొన్నటి వరకు ఈ కొరివి దయ్యం దాని డౌట్లతో కాల్చుకుతుంది. ఆ? హ్మ్, ఇప్పుడు నీవంతా బావా. చూడు బావా, బర్త్డే పార్టీలో భూమికి కేక్ తినిపించి వీళ్ళ డౌట్లు తీర్చాను. ఇప్పుడు ఈ కాఫీని సగమే తాగి మిగతా సగం భూమిని తాగేలా చేస్తాను. అబ్బో, ప్రేమించుకుంటేనే కదా బావా ఒకరింగిలు ఒకరు తాగేది. ఏమంటారు? ఆ, ఆ, కరెక్టే కరెక్టే. ఆ, అలా చేస్తే నా డౌట్ కూడా తీరిపోతుంది. హ్మ్, ఓకే అయితే జస్ట్ వైట్ అండ్ వాచ్. ఆ, ఆ? చూడు. చూద్దాం. మువ్వా, హ్మ్. హ్మ్. ఇదేంటి వదిన కనిపించట్లేదు, ఈ చెర్రీ చూసిస్తాను. ఏంటో ఏం అర్థం కాడు. భూమి, అపూర్వ వదిన కనబడట్లేదు. ఆవిడకేమైనా కాఫీ ఇచ్చావా? లేదా ఆంటీ? అయితే వదిన్ని వెతికి తనకు కూడా ఒక కప్పు కాఫీ ఇస్తావా? మ్మ్, అలాగే. అత్తగారు, ఈయన, పిన్ని. ఎవరిది? సగం సగం తాగి పెట్టారు. చిచ్చి. హ్మ్. ఇప్పుడు చూడండి. నిజమే, నువ్వు పెట్టిన కాఫీ కప్ తీసుకెళ్ళిపోతుంది. కానీ ఎక్కడికి? చెప్పాను కదా బావా, సీక్రెట్ లవ్ అని. వెళ్ళి సీక్రెట్ గా తాగుతుంది. ఓ, ఏంటి బావా, ఇంకా నమ్మకం రావట్లేదా? లెట్స్ ఫాలో. రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.